చెన్నైలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మెరీనా బీచ్ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో హీరోయిన్ త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సీఎం విజయ్ తల్లిదండ్రుల పక్కనే త్రిష కూర్చున్నారు. మినిస్టర్స్ గ్యాలరీలో ప్రత్యేక వీఐపీ చైర్లో కనిపించారు. వేడుకలకు హాజరైన అతిథులకు చిరునవ్వుతో అభివాదం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. మెరీనా బీచ్ లో జరిగిన స్వాతంత్ర వేడుకల్లో త్రిషకు ప్రత్యేక ప్రాధాన్యత దక్కడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చెన్నైలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మెరీనా బీచ్ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో హీరోయిన్ త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సీఎం విజయ్ తల్లిదండ్రుల పక్కనే త్రిష కూర్చున్నారు. మినిస్టర్స్ గ్యాలరీలో ప్రత్యేక వీఐపీ చైర్లో కనిపించారు. వేడుకలకు హాజరైన అతిథులకు చిరునవ్వుతో అభివాదం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. మెరీనా బీచ్ లో జరిగిన స్వాతంత్ర వేడుకల్లో త్రిషకు ప్రత్యేక ప్రాధాన్యత దక్కడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక చెన్నైలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అయితే మినిస్టర్స్ గ్యాలరీలో ప్రత్యేక వీఐపీ చైర్లో త్రిష అయితే కూర్చున్నట్టుగా తెలుస్తుంది. మెయిన్ అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మనం చూడొచ్చు త్రిష స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. విజయ్ ఏ కార్యక్రమంలో అయినా ఇప్పుడు త్రిష కనిపిస్తున్నారు. సో ఎలా చూడాలి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందుతుంది దీని గురించి? శాలిని అయితే చెన్నై మెరీనా బీచ్ లో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకలో ఈసారి రాజకీయంగానూ ఆసక్తి రేగుతున్నాయి. సాధారణంగా ఇలాంటి అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ కు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఈ వేడుకలో హీరోయిన్ త్రిషకు దక్కిన ప్రత్యేక స్థానం ఇప్పుడు చర్చనీయంగా మారింది. అయితే ముఖ్యంగా సీఎం విజయ్ తల్లిదండ్రుల పక్కనే త్రిష కూర్చోవడం, మినిస్టర్ గ్యాలరీలో ఆమెకు ప్రత్యేకంగా వివిఐపీ చైర్ కేటాయించడం రాజకీయంగా ఆసక్తిని పెంచుతుంది. సినీ రంగానికి చెందినటువంటి ప్రముఖురాలిగా త్రిషకు ప్రాధాన్యత దక్కడం సహజంగా అయినప్పటికీ సీఎం కుటుంబ సభ్యుల పక్కనే ఆమె సీటు కేటాయించడం, అధికారిక వేదికలో ప్రత్యేకంగా కనిపించడం వెనుక రాజకీయ ప్రాధాన్యత ఏమైనా ఉందా అనే చర్చ కూడా మొదలైంది. ఇప్పటికే తమిళనాడులో సినిమా రంగ రాజకీయాలకు చాలా దగ్గరగా సంబంధం ఉన్న నేపథ్యంలో ఈ పరిమాణం పైన రాజకీయ వర్గంలోనూ కూడా ఆసక్తి నెలకొందినగా తెలుస్తుంది. ముఖ్యంగా విజయ్ రాజకీయాల్లోనూ వచ్చిన ఆ కొత్త రాజకీయ శక్తిగా ఎదుగుతున్న సమయంలో ఆయనకు సంబంధించిన ప్రతి కార్యక్రమం పైన రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఇలాంటి సమయంలో త్రిష సీఎం విజయ్ తల్లిదండ్రుల పక్కన చూడడం ఇప్పుడు మరింత చర్చకు దారితీస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇది కేవలం అధికారిక ప్రోటోకాల్లో భాగమా, లేక త్రిషకు ఉన్నటువంటి వ్యక్తిగత సినీ లేదా సామాజిక పరిచయాల కారణంగా ప్రత్యేక ఆహ్వానం లభించిందా అనేది అయితే ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు విజయ్ రాజకీయ భవిష్యత్తు అయిన పార్టీ విస్తరణ, సినీ ప్రముఖులతో ఉన్నటువంటి సంబంధాల నేపథ్యంలో కూడా ఈ దృశ్యానికి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే త్రిషకు దక్కిన ఈ ప్రత్యేక స్థానం భవిష్యత్తులో ఏదైనా రాజకీయ సమీకరణలకు సంకేతమా, లేక కేవలం ఒక అధికారిక కార్యక్రమంలో జరిగినటువంటి సిట్టింగ్ మాత్రమేనా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తంగా చూస్తే స్వతంత్ర దినోత్సవ వేడుకలో ప్రభుత్వ కార్యక్రమంగా జరిగినప్పటికీ త్రిషకు దక్కినటువంటి ప్రత్యేక ప్రాధాన్యత మాత్రం రాజకీయంగా చర్చకు దారితీసింది. ముఖ్యంగా సీఎం విజయ్ కుటుంబ సభ్యుల పక్కనే ఆమెకు చోటు దక్కడం, మినిస్టర్ గ్యాలరీలో విఐపీ సీటు కేటాయించడం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో సినీ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.